విషయంలో కూడా ఈ జిల్లా వెనుకబాటు గురవుతున్నది. వైద్యం విషయంలో కూడా జిల్లా వెనుకబాటు గురవుతున్నది. ఎయిమ్స్ వచ్చింది మన జిల్లాకు. ఎయిమ్స్ వచ్చిన తర్వాత ఇప్పటికి మీరు చూడండి, కేవలం చిన్న చిన్న వ్యాధులకు చికిత్స అవుతుంది తప్ప పూర్తి స్థాయి వైద్యం ఎయిమ్స్లో లేదు. ఇప్పుడు మన ఎంపీ గారే ఆ పాలక మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు ఎయిమ్స్కి సంబంధించి. చాలా సంతోషం. వారైనా ఎంపీ గారైనా శ్రద్ధ పెట్టి అన్ని రాజకీయ పక్షాలను పిలిచి ఎయిమ్స్పై చర్చించాలని చెప్పనేది మేము కోరుతా ఉన్నాం ఎంపీ గారిని. ఈ రకంగా ఏ రంగంలో చూసినా జిల్లా వెనుకబాటు గురవుతున్న స్థితి ఉన్నది. అందుకే జిల్లా సమగ్రాభివృద్ధికై పోరాడాలి అనేది జిల్లా మహాసభ యొక్క ప్రథమ కర్తవ్యంగా మేము తీసుకున్నాం. రాబోయే కాలంలో ఈ కార్యక్రమాలు చేస్తాం. ఇక రెండో విషయం ఏంటంటే మూసీకి సంబంధించినటువంటి విషయం. మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగా చెప్తున్నది, చాలా సంతోషం. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ పరివాహకం ఉన్నది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ ప్రణాళిక ఏమిటని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఎస్టీపీ పెట్టాలిగా, సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి కదా, మరి దానికోసం ప్రతిపాదనలు ఏవి? ఇక్కడే స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, అందరు కానీ చాలా గొప్పగా ముఖ్యమంత్రి గారిని పొగుడుతున్నారు కదా. మరి యాదాద్రి జిల్లాకి ఏం ఒరిగింది? హైదరాబాద్లో సుందరీకరణ చేయడం వల్ల మాకు ఒరిగేది ఏముంది? అందుకే మూసీ ప్రక్షాళన చేయాలి, ఆల్టర్నేటివ్ బసాపురం పూర్తి చేసి గోదావరి జలాలు అందించాలి అనేటువంటి ఒక తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కాబట్టి మూసీ మీద భవిష్యత్తులో అనేక ఆందోళన పోరాటాల కార్యక్రమాలు చేయాలని చెప్పనేది సిపిఎం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. భవిష్యత్ కార్యాచరణ చేస్తాం. ఇక మూడో కీలకమైనటువంటి తీర్మానం ఏంటంటే త్రిబులార్ రైతులు చౌటుపల్ల ప్రాంతంలో త్రిబులార్ వస్తూ ఉంది. అంతేందుకు యాదగిరిగుట్ట కూడా త్రిబులార్ కింద భూములు కోల్పోతున్నారు. చౌటుపల్లో పాత అలైన్మెంట్ ప్రకారంగా చూస్తే తక్కువ నష్టం జరుగుతూ ఉంది, తక్కువ భూములు కోల్పోతున్నారు. ఇప్పుడు కొత్త అలైన్మెంట్ ప్రకారంగా ఇప్పుడు జరిగింది ఏమిటి? గతంలో 40 కిలోమీటర్ దూరం అన్న వాళ్ళు ఇప్పుడు 28 కిలోమీటర్లు దగ్గరలో ఓఆర్ఆర్కు త్రిబులార్కు రీజనల్ రింగ్ రోడ్ని నిర్మిస్తున్నారు. దీనివల్ల కోట్ల రూపాయల విలువైనటువంటి రైతాంగ భూములన్నీ కోల్పోవాల్సి వస్తుంది. 1 కోటి నుంచి 4 కోట్ల వరకు ధర బలుకుతున్నటువంటి భూములు ఇప్పుడు ఎంత ఇస్తుంది గవర్నమెంట్? 30 లక్షలు ఇస్తా అంటుంది, 32 లక్షలు ఇస్తా అంటుంది. ఎంత అన్యాయం ఇది! అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో అలైన్మెంట్ మార్చేది లేదు అని అంటారు. పోనీ మార్చవా? మార్చితే ఇప్పుడు రైతాంగం ఏం కోరుకుంటున్నారు? నష్టపరిహారం 4 కోట్లు. 4 కోట్లు ఒకటి 30 లక్షలు ఇస్తే రైతులు కష్టపడి భూములు కొనుక్కున్నారు. తాత తండ్రుల నుంచి ఆ భూముల్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. భూములు లాక్కునేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? కాబట్టి తప్పనిసరిగా అలైన్మెంట్ను మార్చాలి అనేది సిపిఎం డిమాండ్ చేసింది. అలాగే భద్రాచలం నుంచి గౌరీలు వరకు రోడ్డు విస్తరణ సంబంధించినటువంటి పనుల విషయంలో కూడా ఇప్పుడు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారంగా ఆ రైతాంగానికి డబ్బులు ఇవ్వాలి. ఎకరానికి 3 రెట్లు ఇవ్వాలి. ఇది చట్టమే చెప్తుంది. అందుకే ఈ రకంగా ఇవ్వకుండా రైతాంగ భూములు గుంజుకుంటామంటే మాత్రం సిపిఎం చూస్తూ ఊరుకోదు. రైతాంగాన్ని సమీకరి ఇప్పటికే మేము హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసాం, కలెక్టరేట్ ముందు ధర్నా చేసాం, ఆర్డీఓ ఆఫీస్ ముట్టడించాం. ఏకంగా ఇప్పుడు ప్రగతి భవన్ని ముట్టడించే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ జిల్లా మహాసభ ఈ తీర్మానాన్ని ఆమోదించి